రామోజీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, దాసరి నారాయణరావు తెలుగు కళా రంగంలో ఇద్దరు దిగ్గజాలే. రామోజీరావు ప్రముఖ పారిశ్రామికవేత్త అయితే దాసరి నారాయణరావు సినీ రంగంలో తిరుగులేని దిగ్గజం. మరి ఈ ఇద్దరుకు గొడవలు వచ్చాయా? ఆ గొడవలకు కారణమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గెలుపే ప్రధానంగా సాగిన రామోజీరావు నిజ జీవిత ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉన్నాయి. అలాగే ఎన్నో తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు దాగి ఉన్నాయన్నది కాదనలేని సత్యం. వ్యాపార పరంగా రామోజీరావు ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలు చేసేవారు. ఈ క్రమంలోనే ఆయన్ని అమితంగా ఆరాధించేవారు ఉన్నారు. అలాగే తాము అనుకున్నట్లు రామోజీరావు లేరని, తనని ఏమాత్రం ఇష్టపడని వారు ఉన్నారు. ఇక అదే సమయంలో తమ అవసరం కోసం అభిమానంగా నటించేవారు ఉన్నారు. రామోజీరావుకు రాజకీయంగా భద్రశత్రువులు ఉన్నారు. అలాగే వ్యాపార పరంగా రామోజీరావుని ఒక రోల్ మోడల్ గా భావించేవారు కూడా ఉన్నారు. ఇలా ఒకే వ్యక్తి రకరకాల వ్యక్తులకు తమ అనుభవాలను బట్టి రకరకాలుగా కనిపించడంలో వింతేమీ లేదు. ఇకపోతే రామోజీరావు గారు సినిమా పరిశ్రమకు చేసిన సేవ అంతా ఇంత కాదు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ అలాగే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ప్రారంభించి కొన్ని వందల తెలుగు చిత్రాలనే కాకుండా ఇతర భాష చిత్రాలను కూడా పంపిణీ చేశారు. అలాగే షూటింగ్లకు అత్యంత అనువైన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా అనేది ఒక కళాత్మక వ్యాపారం అని నమ్మిన వ్యక్తి ఆయన. అశ్లీలతకు దూరంగా మంచి వినోదాత్మక, సందేశాత్మక కథా చిత్రాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉషా కిరణ్ మూవీ సంస్థను ఏర్పాటు చేశారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు ఓ వెలుగుతున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ పక్కన కథలు రాస్తూనే మరో పక్కన శిష్యులతో సినిమాలు నిర్మిస్తూ, మరో పక్క తను స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఓ ప్రవాహంలా ఉండేవారు దాసరి నారాయణరావు. ఆ స్థాయి డైరెక్టర్స్ ఇప్పటి కాలంలో ఎవరూ లేరన్నది నిజం. అయితే వీరిద్దరి మధ్య ఒక కారణంగా విభేదాలు వచ్చాయని అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగేది. రామోజీరావు గారు ఈనాడు పత్రికతో పాటు ఎంతో ఇష్టంగా పెట్టిన సినిమా పత్రిక సితార. ఆ పత్రికలో సినిమా కవరేజ్ వచ్చిందంటే గ్రేట్ అన్నట్లు ఫీల్ అయ్యేవారు సినిమా జనం. అంతలా జనంలోకి వెళ్ళిపోయింది సితార. అప్పట్లో సితారలో కొత్త శీర్షికలు వచ్చేవి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల ఇంటర్వ్యూలు, స్పెషల్ ఫీచర్స్ వచ్చేవి. ఆ క్రమంలోనే సితారలో ఒక కొత్త ప్రయోగం చేశారు. హీరోలు, టెక్నీషియన్స్ తో రోజంతా సితార విలేకరి గడిపి దాన్ని ఓ పేజ్ లో కవర్ చేసేవారు. అది అప్పట్లో బాగా క్లిక్ అయింది. ఆ క్రమంలోనే దాసరితో ఓ రోజంతా సితార గడిపి ఫోటోలతో వార్తను కవర్ చేయడానికి నిర్ణయించారు. దానికి దాసరి కూడా సరే అన్నారు. విలేకరి ఓ రోజంతా వెళ్లి గడిపి కవర్ చేశారు. మ్యాటర్ అద్భుతంగా వచ్చింది. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక పడింది. దాసరి గారు ఫుల్ బిజీ పర్సన్ కావడంతో ఓ పక్క స్టోరీ డిస్కషన్, మరో పక్క సినిమా ఓపెనింగ్స్, ప్రెస్ మీట్స్ ఇలా వరుస ప్రోగ్రాంలు ఉన్నాయి. అవన్నీ కవర్ చేయడానికి ఒక పేజీ సరిపోక 2 పేజీల్లో వేశారు ప్రింటింగ్ డిపార్ట్మెంట్ వారు. కానీ సితార రూల్స్ ప్రకారం 2వ పేజీలో ఆ కాలం వేయకూడదు. లిఖిత పూర్వకంగా ఆ విలేకరిని వివరణ అడిగింది. దానికి వివరణ ఇస్తే అది అంతర్గత వ్యవహారంగా అక్కడితో ఆగిపోయేది. కానీ ఆ రిపోర్టర్ ఆవేదన పడి వెళ్లి తనను తన యాజమాన్యం ఇలా అడిగింది అంటూ దాసరి నారాయణరావు దగ్గర కంప్లైంట్ చేశారు. దాంతో దాసరి గారికి కోపం వచ్చింది. తన మీద ఆర్టికల్ రాస్తే ఓ విలేకరిని ఇంత ఇబ్బంది పెడుతున్నారా అని ఆయన అనుకున్నారు. అంతే తప్పించి అది సంస్థ యాజమాన్య నిర్ణయం, మనకు ఏమాత్రం సంబంధం లేదు అని దాసరి గారు భావించలేదు. దీంతో కోపంతో ఆయన వెంటనే రామోజీరావు గారికి స్వయంగా రిప్లై ఇచ్చారు. మీ పత్రికలో నా మీద ఆర్టికల్ ఇలా రాసినందుకు మీరు ఇబ్బంది పడ్డారని తెలిసింది. మీరు కనుక నా ఫోటోలు, నా గురించిన వార్తలు మీ మీడియా పత్రికల్లో వేయడానికి ఇబ్బందిగా ఉంటే వేయొద్దు, రేపటి నుంచే ఆపేయండి అని అన్నారట. అది మా పత్రిక పాలసీ. మా పాలసీ ప్రకారం ఒక పేజీకి మించి వేయకూడదు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మా రిపోర్టర్, ఎడిటర్ కలిసి నిర్ణయించుకుంటారు. అది మా క్రమశిక్షణకు సంబంధించిన విషయం. దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఇది మీ నోటీస్కు రావడం, మీరు స్పందించడం మాకు ఇబ్బందికరంగా మారింది. ఏది ఏమైనా మీ మాటను గౌరవిస్తూ ఇకపై మీకు సంబంధించిన వార్తలు కానీ, మీ ఫోటోలు కానీ మా పత్రికల్లో రానివ్వం. మీ పట్ల మాకు అపారమైన గౌరవం అలాగే అభిమానం ఉంది కాబట్టి మీరు అడిగినట్లే చేస్తాము అని అన్నారట. అలా అప్పటి నుంచి రామోజీరావు గారికి సంబంధించిన పత్రికల్లో దాసరి గారి పేరు నిషేధం అయింది. ఇందులో తప్పు ఎవరిది అని ఎప్పటికీ జడ్జి చేయలేం. కొన్నిసార్లు అపార్థాలు, అపోహల్లాగానే తొందరపాటు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ విషయం జరిగిన కొంతకాలానికి ఉదయం పేపర్ ని దాసరి నారాయణరావు పెట్టి ఈనాడుకు పోటీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. చాలా కాలం పాటు సెన్సేషన్ వార్తలు ఎన్నో కాలమ్స్ తో నడిపారు, కానీ పూర్తి కాలం నడపలేకపోయారు. ఇక తెలుగులో ఈనాడు పత్రిక తిరుగులేని ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ దాసరి నారాయణరావు స్థాపించిన ఉదయం పత్రిక ఈనాడును సవాల్ చేసింది. సంచలన కథనాలతో తెలుగు జర్నలిజాన్ని పరుగులెత్తించింది. ఈనాడుకు ధీటుగా నిలిచింది. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య వృత్తిపరమైన వైరం ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో దాసరి నారాయణరావు ఈ పత్రికను నడపలేకపోయారు. ఇదండి అసలు జరిగిన విషయం. మరి మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అపార్థాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.